തിരിച്ചേ ചിൻ ഡൗൺ ലുക്കിംഗ് കൊണ്ട് എടുത്തേ ക്യാമറ കൊടുത്തേ ഓക്കെ പെർഫെക്റ്റ് ഇനി വേറെ പോസ് ഇട്ടേ నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. అఖిల్ ఎన్ఆర్డి కేస్. నేను లాస్ట్ టైం నవ్వానని చెప్పి అందరు కమెంట్స్ పెట్టారు. ఏమండి మీ అందరికీ నవ్వు రావచ్చు కానీ నాకు నవ్వు రాకూడదా? ఇక్కడ క్లియర్గా అమ్మాయి చేసిన పనికి దేనికి నవ్వు వచ్చింది నాకు? మేఘా నాయర్ నైటీలో పరిగెట్టడం ఎందుకు? అంత ప్లాన్ చేసుకుంటే బస్ కండక్టర్తో ఎలోప్ అవ్వాలని చెప్పి ప్రాపర్గా, అంటే అన్ని సర్దుకున్నప్పుడు ప్రాపర్గా బట్టలు వేసుకుని పరిగెట్టచ్చు కదా అన్న విషయం నేను అన్నాను. అది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి వచ్చే నవ్వే నాకు వచ్చింది. దానిపైన జోక్స్ చేశారు అందరూ. ఓకే ఫైన్, ఐ రిమెంబర్ దిస్. సో మేఘా నాయర్ కేసులో పెద్ద పెద్ద మలుపులు వస్తున్నాయి. ఆవిడ యాక్చువల్గా వెళ్ళిపోయేటప్పుడు ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టెళ్ళింది. ఏమని చెప్పి, ఇతనికి చాలామంది ఉమెన్తో పరిచయం ఉంది, దానివల్ల నేను హెరాస్మెంట్ భరించలేక వెళ్ళిపోతున్నాను. కానీ ఇంకా ట్విస్ట్లకి వెళ్ళే ముందు ఒక్కసారి మీ అందరికీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది అఖిల్ ఎన్ఆర్డి. మీకు క్లియర్ కనిపిస్తూ ఉంటుంది కదా. సో లేకపోతే మా ఎడిటర్ని ఒకసారి స్లైడ్ కూడా ఇవ్వమంటాను మీకు. തിരിച്ചേ ചിൻ ഡൗൺ ലുക്കിംഗ് കൊണ്ട് എടുത്തേ ക്യാമറ കൊടുത്തേ ഓക്കെ പെർഫെക്റ്റ് ഇനി വേറെ പോസ് ഇട്ടേ കൈ എടുത്ത് ഓളച്ചേ ഓക്കെ ആ ലൈറ്റ് നോക്കിയോടെ എടാ രാജേഷേ. ఈ రీల్ ఎప్పుడు చేశాడు అనుకుంటున్నారా? 2 గంటల క్రితం ఈ రీల్ శుభ్రంగా చేసుకుని ఇన్స్టాగ్రామ్లో తను ఏ రకంగా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాడు. యూట్యూబ్లో 2 మిలియన్ అండ్ ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్. కేరళలో ఒక థంపింగ్ ఇన్ఫ్లుయెన్సర్ అఖిల్ ఎన్ఆర్డి. బ్యాక్ టు ప్రొఫెషన్. 1% కూడా ఎక్కడా కూడా జంకుపోయినట్టు కానీ ఏదో మానసికంగా కుంగిపోయినట్టు కానీ లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళది చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహం. ఇంట్లో వాళ్ళని ఒప్పించి వీళ్ళిద్దరు ఒకే కాలేజీలో చదువుకున్న దానికంటే ముందు నుంచి స్నేహం ఉంది కాబట్టి ప్రేమ వివాహం ఇది. 2024-23 అంటే సబ్జెక్టు కరెక్షన్. వాళ్ళకి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. అప్పటిదాకా ఏ ప్రాబ్లం లేదు. ఈవిడ కూడా సోషల్ మీడియాలో కొన్ని చీరలు, నగలు వీటి గురించి అడ్వర్టైజ్ చేసే ఉండేది. అలాంటి ఆవిడ లా చదువుకుంటానంటే ఒక బస్లో ట్రావెల్ చేసేటప్పుడు కండక్టర్ పరిచయం అయ్యాడు. కండక్టర్ అక్కడ ఆమె ప్రేమించడంతో, కండక్టర్కి ఒక గవర్నమెంట్ జాబ్ రావడంతో లిటరలీ ఈ అమ్మాయిని ఇతను వదిలేసి అర్ధరాత్రి వేళ ఇంట్లో ఉన్న నగ, బంగారం, బట్టలు అన్నీ తీసుకుని కర్రల సంచులు తీసుకుని మేఘా నాయర్ అక్క వెళ్ళిపోయింది. సో అక్కడ దాకా అందరికీ దృశ్యాలు అర్థమైంది. బయటకు వస్తున్న వార్తలు ఏంటంటే నాట్ జస్ట్ దిస్, ఈ అమ్మాయితో ప్రాపర్గా అంటే రెగ్యులర్ హస్బెండ్ అండ్ వైఫ్ కల్మినేషన్ ఏదో ఉంటుందో అంత సాఫీగా జరగలేదని ఈ సో కాల్డ్ అఖిల్ ఎన్ఆర్డి ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో ఈ అఖిల్ ఎన్ఆర్డికి ఒక మానసికంగా కొన్ని ట్రేట్స్ ఉన్నాయని యూజువల్గా పెళ్ళైన తర్వాత బయటపడతాయి ఇవన్నీ. సో పెళ్ళైన తర్వాత బయటపడే ట్రేట్స్లో ఈ అమ్మాయి సర్దుకుపోయి 2-3 సంవత్సరాలు కాపురం చేసినా కూడా అతనితో భరించలేక ఆ కష్టాలన్నీ బస్ కండక్టర్తో చెప్పుకునేదంట. ఇది కాకుండా ఆఫ్ లైట్ పెళ్ళైన వెంటనే అతను చాలామంది వివాహితర స్త్రీలతోనూ కొంతమంది పెళ్ళైన ఆంటీలతోనూ ఇతని కనెక్షన్ ఉందని చెప్పి అమ్మాయి గ్రహించి ఆ అమ్మాయి లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు ఈ బస్ కండక్టర్ అమ్మాయికి సపోర్ట్గా నుంచున్నాడంట. ఆ సపోర్ట్ కాస్త రియల్ టైమ్ లవ్ కింద కన్వర్ట్ అయిపోయింది. కన్వర్ట్ అయినప్పుడు ఏదో ఒకటి శాస్త్రి చేయాలి కదా వెళ్ళేటప్పుడు ఇతను నెలకి 5-10 లక్షలు సంపాదిస్తాడు. వెరీ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్. ఇతనికి వెరీ గుడ్ ఇన్కమ్ కూడా ఉంది. మనకి ఇంత ఫేమస్ కాదు కానీ మలయాళంలోకి వెళ్ళి అఖిల్ ఎన్ఆర్డి అంటే ఒక స్టాండర్డ్ నేమ్ ఉంది. నేను కూడా అతని గురించి రీసెర్చ్ చేశా. ప్రాపర్ నేమ్ ఉంది. చాలా ప్రమోషనల్ వీడియోస్ చేస్తాడు. చాలా మంచి ఇన్కమ్ కూడా ఉంది అతనికి. ఎందుకంటే లాక్స్ ఆఫ్ వ్యూస్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అతనికి. ప్రతి వీడియోకి అంత మిలియన్స్ ఆఫ్ వ్యూస్. సో అతను సంపాదించిందంతా బంగారం అవనండి ప్రతి ఒక్కటి సర్దుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ అబ్బాయి నార్మల్ లైఫ్కి వచ్చేసాడు. ఆ అమ్మాయికి లైఫ్లో రావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే యూజువల్గా ఈ సొసైటీలో కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ అవనండి ఇలాంటి ప్రేమ పెళ్ళిళ్ళలో ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరీ చేసుకుంటే నీకు తగిన శాస్తి జరిగిందంటారు సొసైటీ అంతా. వాళ్ళని కష్టపెట్టి నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం అవసరమా అని కూడా అంటారు. సపోర్ట్ లేకుండా ఉండేది ఖచ్చితంగా ఉమెన్కే. సో ఆ అమ్మాయి ఇతను ఇంత డబ్బులు సంపాదిస్తున్నా ఆఖరికి ఆ కండక్టర్ కంటే ఇతనే బాగుంటాడు నిజంగా చెప్పాలంటే. అతన్ని కాకుండా అంటే నిజంగా ఐఎమ్ వెరీ సారీ, ఇలాంటి వాళ్ళు ఇలా రోగ్స్ లాగా ఉంటారని కూడా మనకు అర్థం కాదు. బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్స్ ఇంటే తప్ప. సో ఇతన్ని వదిలేసి కండక్టర్తో వెళ్ళిపోయిందంటే అర్థం ఉంది. ఎంతకాలం అని చెప్పండి డబ్బు కోసం మానసికత్వం, దాని తర్వాత మన ఏజ్ని, మన మూడ్స్ అన్నింటినీ కంట్రోల్ చేసుకుని ఇలాంటి వాళ్ళతో ఉంటారు. సో అందుచేత ఈవిడ వెళ్ళిపోయింది. ఆవిడ డైవోర్స్ కూడా ఫైల్ చేస్తుందన్న రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. మీరు మలయాళం దాంట్లో వెళ్ళి ఒకసారి సెర్చ్ చేసి ట్రాన్స్లేషన్ కొడితే మీకు అక్కడ వచ్చే వీడియోస్ వస్తాయి. దాంట్లో తీసుకున్న ఇన్ఫర్మేషన్తోనే మీ ముందుకు తీసుకొస్తున్నాను. అమ్మాయి డైవోర్స్కి ఫైల్ చేస్తుంది క్లీన్గా. సో అతను మాత్రం షాక్ అయ్యాడంట. అరే ఇంతకాలం భరించిన నా స్త్రీ ఏమైపోయింది అని చెప్తే, లేదు సీసీటీవీ ఫుటేజ్లో ఆవిడ వెళ్ళిపోయారు బస్ కండక్టర్తో, అతను గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నీ సంపాదన కూడా వెళ్ళిపోయింది అక్కడ. సో లా కూడా చదివింది కాబట్టి ఆవిడకి ప్రాపర్ ఇన్కమ్ ఉంటుంది. ఈవిడ కోసం చాలా మహిళా సంఘాలు కూడా సపోర్ట్ ఇస్తున్నాయంట.
సో మరి వేచి చూడాలి ఎంతవరకు వెళ్తుంది ఈ కేసు అనేది. ఇంకా ఇతనైతే హ్యాపీగానే ఉన్నాడు. ఆవిడ పైన కూడా బురద జల్లటం ఆపితే షీల్ బీ హ్యాపీలీ లీడింగ్ అ లైఫ్. మీ ఒపీనియన్ ఏంటో దీని గురించి ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.